నన్నంత తెలిగా చెప్పేశావు. దిగు. నేను దగ్గర ఎట్ట దిగవో నాను చూస్తాను. ఇప్పటిదాకా దాన్ని ఒక పని మనిషిని చేశారే కానీ తోడుకోవడంలాగా చూసారంటే, పనిలో చిన్న సాయం చేశారంటే. ఎందుకు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి? నాకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు వచ్చినప్పుడు ఇచ్చిన శాలువ, దీన్ని మాత్రం ఎవరికి ఇవ్వద్దు తల్లి. చల్లగా ఉండమ్మా. చిచి, వెదవ జన్మ, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమైందమ్మా? కొత్తగా ఏమవుతుంది? రోడ్డు మీదకి వెళ్తే చాలు, ఏమే నీ పెళ్ళెప్పుడని ఒకళ్ళు, సంబంధం ఏదైనా కుదిరిందా అని ఇంకొకళ్ళు, నీకన్నా చిన్నది మా అమ్మాయికి 2 పిల్లలు పుట్టారు, నీకింకా కాలేదా అని మరొకళ్ళు. ఇలా ప్రశ్నలతో నన్ను చంపేస్తున్నారు. అయినా నేను పెళ్లి చేసుకోకపోతే వాళ్ళకేంటంటే అంత బాధ? జనాలు అంతేనమ్మా. ఎదుటి మనిషి బాధని చూస్తే కాని వాళ్ళకి కడుపు నిండదు. నువ్వు ఆ మాటలేం పట్టించుకోకు. ఇదే మాట నా డిగ్రీ పూర్తయిన దగ్గర నుంచి చెప్తున్నారు. బయటకు వెళ్ళాలంటే నాకు సిగ్గేస్తుందమ్మా. ఇప్పటిదాకా మాస్టర్ కూతురికి ఇంకా పెళ్లి కాలేదు అంటున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే అరేరే మాస్టర్ కూతురికి ఇంకా పెళ్లి చేయలేదేంటి అని పిలుస్తారు. నా గురించి నానా రకాలుగా చెప్పుకుంటారమ్మా. ఆ మాట అనిపించుకునే కన్నా నేను చావటం మేలు. నీ బాధ నాకు అర్థమైందమ్మా. కాకపోతే మన పరిస్థితి నీకు తెలుసు కదా. ఏంటమ్మా ఏంటమ్మా ఆ పరిస్థితి? నేను పుట్టిన దగ్గర నుంచి ఇలాగే ఉంది. ఆయన చచ్చేదాకా అలాగే ఉంటుంది. ఆయన చచ్చేదాకా అలాగే ఉంటుంది. చచ్చేదాకా అలాగే ఉంటుంది. చచ్చేదాకా అలాగే ఉంటుంది. నిన్ను 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 ఆగు సుమతి. అది ఆవేశంలో అన్నా నిజమే అంది. నా తప్పేమిటో నాకు తెలియజెప్పింది. నా చేతగానితనాన్ని వేలెత్తి చూపించింది. పర్వాలేదమ్మా. బాధ్యతలు నిర్వర్తించలేని తండ్రికి బాధపడే హక్కు కూడా లేదు. ఏది ఏమైనా నీ కన్నీటికి కారణమైన ఈ కన్న తండ్రిని క్షమించమ్మా. ఏమిటి నాన్నగారు ఆ మాటలు? మీరక్క క్షమాపణలు చెప్పడం ఏమిటి? తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం సంస్కారం అమ్మా. మా నాన్నగారు తప్పు చెయ్యరు, చెయ్యలేరు. అసలు క్షమాపణ చెప్పాల్సింది మీరు కాదండి, అక్క. తన మనసులో ఉన్నది నిర్మోహమటంగా అనేయడం తప్ప ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, ఎంత బాధపడతారో అని కొంచెం కూడా ఆలోచించదు. అయినా నాన్నగారితో ఇలాగైనా మాట్లాడేది? ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తారో, మన కోసం ఎంతలా కష్టపడతారో, నీ పెళ్లి కోసం ఎన్ని బాధలు పడుతున్నారో నీకు తెలీదా? అన్నీ తెలిసి నువ్వు అలా మాట్లాడడం తప్పే. ఇప్పుడు గనక అది మీకు సారీ చెప్పకపోతే నాలో ఓ బద్ధకాల్ని చూస్తుంది. అలా చూస్తావేమిటి? సారీ చెప్పవే. సారీ నాన్నగారండి.
నలుగురు నాలుగు మాటలనేసరికి అంటే మాత్రం నాన్నగారితో అలా దురుసుగా మాట్లాడవేనా? అయినా నీ నన్న వాళ్ళెవరో నాకు చూపించు. వెళ్ళి కడిగేస్తాను పింజారి వదవల్ని. పోనీ అమ్మా, బురదలో రాయి వేస్తే మన మొహానే పడుతుంది. అలా అని దద్దమ్మల్లాగా వదిలేద్దామా? మరోసారి అక్క జోలికి రాకుండా ఉండాలంటే మన తడాక ఏమిటో చూపించాలి. తగిన బుద్ధి చెప్పాలి. అప్పుడు కాని సిగ్గురాదు సుంటలకి. వద్దులే తల్లి, వదిలే. మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే రామాంజనేయ యుద్ధం జరుగుండేది. అక్క, ఇక మీదట నీ జోలికి ఎవరైనా వస్తే నా పేరు చెప్పు. శాపం పెట్టేస్తుందని భయపడి చేస్తారు వెధవ సన్నాసులు. అనసూయ మొదనా, అనసూయ మొదనా. ఏంటి సీతమ్మదిన ఇలా వచ్చా? ఏం లేదు వదినా, మా ఇంట్లో ముగ్గు అయిపోయింది. మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇస్తావేమోనని వచ్చాను. అదేం భాగ్యం వదినా, ఓ 10 రూపాయలుంటే ఇవ్వు, గిన్నెడిస్తాను. నీ సంగతి తెలుసు కాబట్టే నేను వచ్చేటప్పుడే తెచ్చాను. ఇదిగో 10 రూపాయలు. నీకు ఊడవటం వచ్చుగా? బ్రహ్మాండంగా ఉడుస్తాను వదినా. అయితే అక్కడ ముగ్గుంది, ఊడ్చుకెళ్ళొదినా. ఏంటి ఆ ముగ్గా? మరి నువ్విచ్చిన 10కి ఫారెన్ నుంచి తెప్పిస్తారా ఏంటి? తొందరగా ఎత్తుకోవే, లేకపోతే నా ఇంటి ముందు నీ ముగ్గుంది కదా అని అద్దె కూడా కట్టమంటుంది. అవును, అది నిజమే. దీని బతుకు చెడ, ఆఖరికి ఇంటి ముందున్న ముగ్గు కూడా వదలటం లేదు. ఏమే అనసూయ, నీ షష్ఠి పూర్తికి నీ ముద్దుల కొడుకు చేతు వస్తున్నాడా లేదా? వాడు రాకపోవడం ఏంటి, వచ్చేస్తాడు. అయినా ఒకసారి ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చాడని కనుక్కుంటే పోలే. సీతమ్మదినా, నీ ఫోన్ ఒకసారి ఇస్తావా? ఇస్తా, కాకపోతే ఒక కాల్ చేస్తే 10 రూపాయలు ఇవ్వాలి. 10గా? అలాగే ఇస్తా. ఫోన్ ఇవ్వు. అరే చైతు, మిస్ కాల్ వచ్చిందిరా. మళ్ళీ వస్తే చెప్పరా. రే మళ్ళీ వచ్చిందిరా. నెంబర్ కొత్త నెంబర్, డెఫినెట్ గా మా అమ్మాయి అయి ఉంటుంది. 1 సెకండ్. ఓకేరా. హలో, అమ్మా, ఎక్కడున్నా నాన్న? బాంబే వచ్చేసానమ్మా, రేపు పొద్దున కల్లా అక్కడ ఉంటాను. అలాగే. కానీ నువ్వేంట్రా నీ ఫోన్ నుంచి మాట్లాడుతున్నావు? పక్కనెవడి ఫోను లేదా? అమ్మా, వాళ్ళు బయటికి వెళ్ళారమ్మా, అందుకే నా ఫోన్ నుంచి చేస్తున్నాను. అది సరే గాని, నీ షష్టి పూర్తి కోసం నీకు మంచి చీర గిఫ్ట్ గా కొంటున్నాను. రేట్ ఎంతో తెలుసా? 20,000 రూపాయలు. అమ్మా, 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 ఒరే నీకేమైనా పిచ్చా? ఈ వయసులో నేను 20,000 రూపాయలు చీర కట్టుకోవటం అవసరమా? అంతగా నీకు కొనాలనుకుంటే ఏ 100, 150 పెట్టి కొనుక్కురా. అదే 20,000 అని చెప్పుకుంటాను.
అంతేగాని చీర కోసం 20,000 రూపాయలు వృధా చేయకు. అర్థమైందా? అమ్మా నేను నీ కొడుకునమ్మా, నేనెందుకు మన డబ్బుతో కొంటాను? నీ షష్టి పూర్తని చెప్పగానే నా ఫ్రెండ్స్ గిఫ్ట్ కింద తలో 5,000 రూపాయలు ఇచ్చారు. అవన్నీ కలిపి 20,000 రూపాయలు అయ్యాయి. ఆ డబ్బుతో కొంటున్నాను. ఓహో, గిఫ్ట్ గా వచ్చిన డబ్బా. అయితే నీకు నచ్చిన చీర తీసుకురా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అలాగే, నువ్వు తొందరగా వచ్చాయి నాన్న. ఓకే అమ్మా, బాయ్, లవ్ యూ. అబ్బా, ఇదిగో వదినా నీ ఫోను. మరి నా 10 ఇవ్వటానికి నేను కాల్ చేయలేదు, మిస్ కాల్ ఇచ్చాను. ఏంటి? దీనివల్ల నీకు వచ్చిన లాభం? నీ ఫోన్ లో మాట్లాడటం వల్ల నా ఫోన్ లో ఛార్జింగ్ మిగిలిపోయింది, అదే లాభం. ఎదవ జన్మ. ఈ పాపాలన్నీ చూడటానికేమో నేనింకా బతికుంది. ఏరా, మేము షష్టి పూర్తికి వెళ్తున్నాం. ఓకే, మరి నీ పిల్ల ఎప్పుడురా? మా అమ్మ ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడే. ఓకే, ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నారా? మా అమ్మకి నచ్చిన అమ్మాయి. అంటే అంటే అందం ఉండాలి, మా అమ్మ ముందు అణుకువగా ఉండాలి. అడవులకు వెళ్ళి పడరాని కష్టాలు అనుభవించింది. సీతమ్మ వారికి ఎన్ని కష్టాలు వచ్చాయి. తెలివి ఉండాలి, మా అమ్మ ముందు తల వంచుకుని ఉండాలి. రేపిస్తాలే బాబాయ్. చదువు ఉండాలి, మా అమ్మ ముందు చేతులు కట్టుకుని ఉండాలి. ధైర్యం ఉండాలి, కానీ మా అమ్మకి భయపడాలి. దగ్గరికి రావద్దండి, ఏం చేస్తావు? నేను కొట్టేస్తానండి. కొట్టో. నాకు తెలియక అడుగుతున్నాను, నచ్చాల్సింది నీకా మీ అమ్మకా? 100% మా అమ్మకేరా. ఎందుకంటే నాకు నచ్చితే మా అమ్మకి నచ్చుతుందో లేదో తెలీదు, కానీ మా అమ్మకి నచ్చితే నాకు నచ్చినట్టే. సో నాకు కాబోయే పెళ్ళ నచ్చాల్సింది మా అమ్మకి. అది. అయ్యా, మీకో శుభవార్త చెప్దామని వచ్చాను. ఏమిటంటే ఆ మచిలీపట్నం కృష్ణశాస్త్రి గారు మీ అమ్మాయిని చూసుకోవడానికి రేపు వస్తామన్నారు. కానీ అంత పెద్ద సంబంధాన్ని మేము తట్టుకోగలమంటారా? వాళ్లకు మీ గురించి మొత్తం చెప్పేశాను. మీలాంటి ఉత్తముల ఇంటి పిల్లని చేసుకోవడమే అదృష్టంగా భావిస్తున్నారు. కట్నం కొంచెం తక్కువైనా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సంబంధం పోతే మళ్ళీ దొరకదండి. నా మాట విని మరో మాట లేకుండా పెళ్లి చూపులు కానిచ్చేయండి. మిగతావి నేను చూసుకుంటాను. నాకు వేరే పనులున్నాయి. పెళ్లి వారితో పాటు రేపు వస్తాను. శుభం. ఏం ఆలోచిస్తున్నారండి? పెళ్లి సంగతి ఎలా ఉన్నా రేపు పెళ్లి చూపుల్లో కట్టుకోవడానికి అమ్మాయికి ఒక కొత్త చీర కూడా. నాన్నగారండి, దాని గురించి మీరేం బాధపడకండి. ఆ చీర సంగతి నేను చూసుకుంటాను. ఎలా తల్లి? నాన్నగారండి, మీరెప్పుడూ చెప్తుంటారు ఏ దిక్కు లేని వాడికి ఆ దేవుడే దిక్కని. అందుకే మొక్కు కోసం దాచుకునే ఈ డబ్బుల్ని నాకు గుర్తు చేసి చీర సమస్య నుంచి బయటపడేశాడు. తన పెళ్లి కోసం శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు చేస్తే అక్క పెళ్లి కోసం నేను ఆ శ్రీనివాసుడి దగ్గరే అప్పు చేస్తున్నాను. శ్రీనివాస డబ్బులొచ్చాక
చిన్నవి రెండు గడియారంలో గంటల ముళ్ళులాగా ఎప్పుడో ఒకసారి కదిలితే, ఈ తులసి మాత్రం సెకండ్ల ముళ్ళులాగా రోజంతా తిరుగుతూనే ఉంటుంది. ఏమ్మా తులసి, నువ్వు ఒక్కదానివే తిప్పలు పడకపోతే ఆ తిప్పులాళ్ళను కూడా పిలవచ్చుగా. ఎందుకులే బామ్మా, నేనున్నానుగా. మంచితనం ఎక్కువగా ఉండటం కూడా మనిషికి ప్రమాదమేనని నిన్ను చూశాక అర్థమవుతుంది. తులసి, ఏంటండి? తులసి, ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు పని చేయకూడదనే కదా అంతమంది పని వాళ్ళని పెట్టింది. అయినా నువ్వు కష్టపడితే నేను చూడలేనని నీకు తెలుసు కదా. మరెందుకు ఇలా కష్టపడుతున్నావు? అది కాదండి. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఇంకోసారి నువ్వు పని చేయటం నేను చూడకూడదు, సరేనా? అలాగే. ఏమైందండి? ఎందుకలా దగ్గుతున్నారు? వాతావరణం చల్లగా ఉంది కదా, నువ్వు ఆ టానిక్ టాబ్లెట్ ఇస్తావు కదా, అది ఇద్దుగానే పద. పదండి. ఆ దేవుడు దీనికి దెయ్యం లాంటి అత్తనిచ్చినా దేవుడు లాంటి భర్తనిచ్చాడు. టానిక్ ఎక్కడ పెట్టావు? ఇదిగోండి, ఇక్కడే పెట్టాను. తెచ్చిపోయమని బొట్టు పెట్టి మరీ చెప్పాలా? పోయి 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 పోయి. నీళ్ళెవడ పోస్తాడే మీ బాబా? మర్చిపోయాను, తెస్తాను. పోయి 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 పోయి. రాంబాబు, రాంబాబు ఎక్కడా? దగ్గుతా ఉంటేను టానిక్ తాగటానికి లోపలికి వెళ్ళాడు. టానిక్? రాత్రి అందరు పడుకున్నాక మీకోసం వండి దాచిపెట్టానండి. అబ్బా, ఇదొక్కటి మాత్రం కరెక్ట్ గా చేస్తావే. ఒక సిప్పు వేసి చేప చప్పరిస్తే ఆ మజానే వేరప్పా. ఏవండి, ఇలా మీరు రోజు తాగితే మీ ఆరోగ్యం పాడైపోతుందండి. నా మాట విని తాగుడు మానేయండి. చా, నిజమా? అసలు నేను తాగుబోతుగా మారిందే నీ వల్ల కదే. నాకున్న అందానికి, ఆస్తికి ఏ పిల్ల జమీందారు కూతుర్నో, ఏ మినిస్టర్ చెల్లెల్లో చేసుకోవాల్సింది. కానీ ఆ నీచ్ కమినే కుత్తెగాడు, అదే మీ నాన్న, పైసా కట్టం లేకుండా నిన్ను నాకు అంటగట్టి చచ్చాడు. అదే కనుక నువ్వు కట్టం తెచ్చుంటే ఆ డబ్బుతో నేను బిజినెస్ చేసుకునేవాణ్ణి, 2 చేతులతో సంపాదించేవాణ్ణి, నిన్ను దర్జాగా బతికించుకునేవాణ్ణి. నువ్వేం తేలేదు కాబట్టి ఈ ఇంట్లో నేను ఒక వేస్ట్ గాళ్ళ మిగిలిపోయాను. ఆ బాధ తట్టుకోలేకే నేను ఇలా తాగాల్సి వస్తుంది. నిజమేనండి, మీ కష్టాలన్నిటికీ నేనే కారణం. మీరు నన్ను కాకుండా వేరే అమ్మాయిని చేసుకొనుంటే చాలా సంతోషంగా ఉండేవారు. రాంబాబు, రాంబాబు, రై రాంబాబు. వామ్మో వామ్మో వామ్మో. మీరేం కంగారు పడకండి, అత్తయ్య గారికి దొరకకుండా నేను చూసుకుంటాను. రాంబాబు, అత్తయ్య
తలుపు తీయటానికి ఇంతసేపు పట్టిందంటే? ఆయన పూజ చేస్తానంటే ఏర్పాట్లు చేస్తున్నాను అత్తయ్య. పూజ? బెడ్రూమ్ లో పూజ చేయటం ఏంటే? పూజా మందిరంలో అయితే నూనె, కర్పూరం, అగరబత్తి ఇవన్నీ ఖర్చు అవుతాయని ఇక్కడే చేసేస్తున్నానమ్మా. నిజమే నిజమే. అవును, ఇది వాసన వస్తుందేంటి? అది అగరబత్తి వాసన అత్తయ్య. అగరబత్తా? జరగ. అయ్యో, పూజ అయిపోయిన వెంటనే అగరబత్తి ఆర్పేయాలని నీకు తెలీదా? ఇంకా 30 రోజులు రావాల్సింది, ఈ రోజే కాలిపోయింది. అయ్యో, రాను రాను నీకు అజాగ్రత్త పెరిగిపోయిందే. జరిగిన నష్టం పూడ్చాలంటే నువ్వు రాత్రిపూట అన్నంలో కూర మానెయ్యాలి, అర్థమైందా? ఏరా, నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఈ రోజు ఆఫీస్ లేదా? మరి స్నానం చేసావా? అయితే తొందరగా కానీ చెల్లు. అరే, ప్రతి దానికి గంగిరెద్దుల తలుపుతున్నావేంట్రా? నీ నోట్లో ఏముంది? అది ఆరోగ్యానికి మంచిదని ఆకులు నములుతున్నారు అత్తయ్య. అరే అరే, నమిలి ఊసేయకు, మింగేసి ఒక్క పూట తిండి కలిసి వస్తుందిరా. ఏవండి, మింగేమన్నారు, మింగేస్తారా? మింగేయటానికి అవేమన్నా ఒరిజినల్ ఆకులు అనుకున్నావా? ప్లాస్టిక్ ఆకులే. మనశ్శాంతిగా మందు కొట్టడానికి కూడా లేదు. హాయ్. ఎవరండి మీరు? ఎవరు మీరా? 2 ఏళ్ళ నుంచి నీ వెనకాల పడుతుంటే నేనెవరో తెలీదా? నా ముందు పడితే తెలుస్తుంది కానీ నా వెనక పడితే ఎలా తెలుస్తుందండి? చా, జోక్ కట్ చేస్తున్నావా? ఎగ్గుంటుందని కేకే కట్ చేయనండి. ఇక బొగ్గులా ఉన్న మీ మీద జోక్ ఎలా కట్ చేస్తానండి? బొగ్గు. ఓకే, పైకి అమాయకంగా కనిపిస్తావు గానీ చాలా వెటకారం ఉంది నీలో. సర్లే, ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది విని మీ నిర్ణయం చెప్పాలి. చెప్పండి. ఐ లవ్ యూ. మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు కాదంటే చచ్చిపోతాను. అయితే వెంటనే చచ్చిపోండి, అవతల నాకు చాలా పనులున్నాయి. నా పాటికి నేను ఇలా వాగుతూ ఉంటే నీ పాటికి నువ్వు అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? నాకు ఇలాంటివి నచ్చవండి. మీరు ఇంకో అమ్మాయిని చూసుకోండి. కుదరదు, నువ్వే లవ్ చేయాలి. మీకు అక్కా చెల్లెలు లేరా అండి? ఇష్టం లేదు అన్న ఆడపిల్లని బలవంతం చేయడం పాపం అండి. దయచేసి నన్ను వదిలేయండి. కుదరదు. చూడండి, నాకు కోపం వచ్చిందనుకోండి, మగాడని చూడకుండా పళ్ళు రాలగొట్టేస్తానండి. అంతటితో కూడా ఆగనండి. పోలీసులకు ఫోన్ చేసి అభయ, నిర్భయ, విజయ, రజియా లాంటి కేసులు పెట్టించి లోపల వేయించేస్తానండి. ఆ తర్వాత మీ ఇష్టం అండి. అమ్మని, ఎన్ని తెలివితేటలున్నాయా నీకు? పిలవే. ఎవరిని పిలుస్తావు? పిలవే. పిలు. ఎవరిని పిలుస్తావు? పిలు. మీది మీదికి రాకండి. అసలే నాకు కరాటే కుంఫు వచ్చింది. ఒక పంచు కొట్టానంటే కూష్మాండం కంపించి బ్రహ్మాండం బ్రేక్ అయిపోతుందండి. ఆ తర్వాత పైకి లేవడానికి 10 రోజులు పడుతుందండి. మర్యాదగా వెళ్ళిపోండి. నిజమా? నీ పంచ్ పవర్ ఏంటో నాకు చూడాలనుంది. కొట్టవే. చెప్తే అర్థం కాదండి మీకు? ఎందుకండి అలా విసిగిస్తారు? నా మాట విని వెళ్ళిపోండి. లేదంటే గాయత్రి మాటను గట్టిగా తలుచుకుని శపించేస్తాను. ఆ తర్వాత ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడండి. బాబాయ్, శాపమే వద్దొద్దు. నన్ను కుక్కలాగా పిల్లలాగా మార్చొద్దు అని భయపడతాను అనుకుంటున్నావా? శపించవే. నిజంగా నీ శాపం తగిలిందనుకో, లైఫ్ లో నేను నీ జోలికి రాను.
అదే తగలలేదనుకో నువ్వే నా లైఫ్ లోకి రావాలి. ఈ బేస్ మీద నాకు ఓకే, నీకు ఓకే అయితే చెప్పించవే, దా చెప్పించు. మీలాగా అమ్మాయిలు నేర్పించే వాళ్ళకి నరకంలో కాలు చేయి తీసేస్తారని గరుడ పురాణంలో రాసుందండి. మీకిప్పుడే అలాంటి శిక్ష పడాలని శపిస్తున్నానండి. సూపర్ సూపర్. ఒక కాలు ఒక చెయ్యి, ఆహా ఓకే. వెంటనే పోవాలని నేను కోరుకుంటున్నా. ఏది ఏది పమ్మను అప్పమ్మను అప్పమ్మను. ఓ చెయ్యి ఒక కాలు, ఓ చెయ్యి ఒక కాలు, ఓ చెయ్యి ఒక కాలు. ఏది ఎరగలేదే. ఒక కాలు ఓ చెయ్యి, ఒక కాలు ఓ చెయ్యి, ఒక కాలు ఓ చెయ్యి. కాలు బానే, చెయ్యి బానే. నాకేం కాదు, నాకేం కాదు. నా చెయ్యి.